హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతికి సంబంధించి అతి ముఖ్యమైన రూల్. దీని గురించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రయత్నిస్తున్న మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ పాలన సజావుగా, పారదర్శకంగా సాగడానికి ఉద్యోగుల క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించినప్పుడు లేదా దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడు వారిపై సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ (సిసిఏ) నిబంధనల ప్రకారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ చర్యలలో భాగంగా ఉద్యోగులపై 2 రకాల శిక్షలు, పెనాల్టీలు విధిస్తారు. మొదటిది మైనర్ పెనాల్టీలు, చిన్న శిక్షలు. అంటే మందలింపు, కన్సర్వ్ చేయడము, అలాగే నిర్ణీత కాలం పాటు పదోన్నతిని నిలిపివేయడము, నిర్ణీత కాలం పాటు ఇంక్రిమెంట్‌లను నిలిపివేయడము. అంటే భవిష్యత్తులో ఇంక్రిమెంట్‌పై ప్రభావం చూపకుండా లేదా చూపుతూ గానీ ఈ విధంగా నిలిపివేయడం జరుగుతుంది. ఉద్యోగి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి కలిగిన ఆర్థిక నష్టాన్ని అతని జీతం నుంచి రికవరీ చేయడం వంటివి జరుగుతాయి. ఇకపోతే మేజర్ పెనాల్టీలు అంటే పెద్ద శిక్షలు. తక్కువ స్థాయి పోస్టుకు లేదా గ్రేడ్‌కు పదోన్నతి అంటే డీగ్రేడ్ చేయడము, రిడ్యూస్ ఇన్ ర్యాంక్ అన్నమాట. రిడక్షన్ చేయడము, నిర్బంధ పదవీ విరమణ అంటే కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలి అని జెప్పేసి ఆర్డర్స్ రావడము, ఉద్యోగం నుంచి తొలగించడము, రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్. అయితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకైతే అర్హత ఉంటుంది. ప్రెజెంట్ ఉద్యోగం నుంచి అయితే తీసేస్తారు పర్మనెంట్‌గా. ఇక ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడము. డిస్మిస్ చేయడం అంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వారు అర్హులు కారు అన్నమాట. ఇక చాలా కార్యాలయాలలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య క్రమశిక్షణ విచారణలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం. దీనివల్ల ఉద్యోగులు మానసికంగా, వృత్తిపరంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సో, పదోన్నతులు, పదవీ విరమణ ప్రయోజనాలు నిలిచిపోతాయి. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన సీసీఏ నిబంధనల ప్రకారంగా విచారణ ప్రక్రియలను దశల వారీగా సకాలంలో ఎలా పూర్తి చేయాలో తెలుసుకోవడం ఉద్యోగులకు అంటే అధికారులకు ఎంతో అవసరము. క్రమశిక్షణ చర్యలు ఎప్పుడు ప్రారంభమైనట్లు మనము తీసుకోవాలి. అంటే మన మీద క్రమశిక్షణ చర్యలు ఉన్నట్టు మనం ఎప్పుడు గ్రహిస్తాము అంటే ఒక ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నాయని ఎప్పుడు పరిగణించాలంటే దానికి స్పష్టమైన నిబంధనలు కొన్ని ఉన్నాయి. కేవలం ఎవరో ఫిర్యాదు చేసినంత మాత్రాన లేదా ఒక ఆరోపణ వచ్చినంత మాత్రాన కేస్‌లో పెండింగ్‌లో ఉన్నట్లు కాదు. అంటే మన పైన ఈ విధంగా సర్వీస్ యాక్షన్స్ తీసుకున్నట్టేం కాదు. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో రూల్ నంబర్ 9 మరియు జీఓఎంఎస్ నంబర్ 1097 ప్రకారంగా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసిన తేదీ నుండి అతనిపై క్రమశిక్షణ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు పరిగణించాలి. సో, సస్పెండ్ చేసిన తేదీ నుంచి మన మీద ఈ విధంగా క్రమశిక్షణ చర్యలు ఉన్నట్టుగా మనము భావించాలి. సస్పెండ్ చేయని పక్షంలో ఉద్యోగికి ఆర్టికల్ ఆఫ్ చార్జ్ మెమో జారీ చేసిన తేదీ నుంచి కేస్ పెండింగ్‌లో ఉన్నట్టు భావించవచ్చు. ఈ 2 కేసులలో మన మీద క్రమశిక్షణ చర్యలు ఉన్నట్టుగా భావించాలి. విచారణ ప్రక్రియ కీలక దశలు. మొదటిది సస్పెన్షన్. తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఉద్యోగి విధి నిర్వహణలో కొనసాగితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదా విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే క్రమశిక్షణ అధికారి ఉద్యోగిని సస్పెండ్ చేయవచ్చు. ఇక సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట ఫార్మాట్‌ను నిర్దేశించింది. అదేంటంటే జీఓఎంఎస్ నంబర్ 82 జీఏడీ డేటెడ్ ఆన్ 1 మార్చ్ 1996 ప్రకారంగా నిర్దేశిత ఫార్మాట్‌లో మాత్రమే సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాలి. ఒక ఉద్యోగి క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యి 48 గంటలకు పైగా జైలులో ఉంటే దానిని డీఫ్డ్ డిష్డ్ సస్పెన్షన్‌గా అయితే పరిగణించి దానికి సంబంధించిన ఫార్మాట్‌లో ఉత్తర్వులు జారీ చేయాలి. రెండోది ఛార్జ్ మెమో. సో, అభియోగ పత్రం జారీ చేయడం. క్రమశిక్షణ చర్యల ప్రక్రియలో ఇది అత్యంత కీలకమైన దశ. ఛార్జ్ మెమో పకడ్బందీగా లేకపోతే మొత్తం విచారణ ప్రక్రియ నీరుగారిపోతుంది. ఉద్యోగి కోర్టును ఆశ్రయిస్తే కేవలం ఛార్జ్ మెమోలోని లోపాల కారణంగానే కేసు కొట్టివేతకు గురయ్యే ప్రమాదము ఉంది. ఇక ఎవరు జారీ చేయాలి అంటే ఉద్యోగికి సంబంధించిన క్రమశిక్షణ అధికారి.
డిసిప్లినరీ అథారిటీ మాత్రమే ఛార్జ్ మెమో జారీ చేయాలి. సాధారణ సాధారణంగా నియామక అధికారి అంటే అపాయింటింగ్ అథారిటీ క్రమశిక్షణ అధికారిగా వ్యవహరిస్తారు లేదా నిబంధనల ప్రకారంగా అధికారాలు పొందిన ఇతర అధికారులు కూడా ఛార్జ్ దాఖలు చేయవచ్చు. ఇకపోతే ఛార్జ్ మెమో ఫార్మ్ 2 జీఓఎంఎస్ నంబర్ 82లో నిర్దేశించిన ఫామ్ 2ను అనుసరించి ఛార్జ్ మెమోని జారీ చేయాలి. దీనిలో ప్రధానంగా ఒక కవరింగ్ లెటర్ మరియు 3 అనెక్సర్స్ ఉంటాయి. కవరింగ్ లెటర్ ఈ ఫార్మాట్‌లో ఉద్యోగి పేరు, హోదా, పనిచేస్తున్న కార్యాలయం వంటి వివరాలను పొందుపరిచి, అతనిపై ఉన్న అభియోగాలపై లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వటానికి 10 రోజుల గడువు ఇస్తున్నట్లుగా తెలియజేయాలి. రిటెన్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అన్నమాట. ఇక బి అనెక్సర్ 1 అభియోగాల ప్రకటన. స్టేట్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్. ఇది ఛార్జ్ మెమోకు ఆయువుపట్టు లాంటిది. స్పష్టత. ఉద్యోగిపై మోపిన ప్రతి అభియోగాన్ని, ఛార్జ్‌ను విడివిడిగా స్పష్టంగా, నిస్సందేహంగా పేర్కొనాలి. నిర్దేశిత ఫార్మాట్ అంటే శ్రీ లేదా శ్రీమతి, ఉద్యోగి పేరు, హోదాగా పనిచేస్తున్నటువంటి ఈ క్రింది దుష్ప్రవర్తన లేదా నియమాల ఉల్లంఘనకు పాల్పడ్డారు అని ఆ కారణం రాసి నిర్దిష్టంగా ప్రారంభించాలి. సో, ఈ విధంగా ఆ అధికారి నిబంధనకు విరుద్ధంగా డబ్బు డ్రా చేసినట్టు తెలిసిందని రాయకూడదు. ముందుగా ఇది అస్పష్టమైన ఆరోపణ అనమాట. సో, మనకు స్టార్టింగ్‌లో ఈ విధంగా ఉండకూడదనైతే చెప్తున్నారు. ఇది తప్పు. ఈ విధంగా ఉండాలి. ముందు ఆ అధికారిని గౌరవిస్తూ పేరు, హోదా, కార్యాలయంలో పనిచేస్తూ, తేదీ నాడు అని చెప్పి జీఓఎంఎస్ నంబర్‌లో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించారు అని మొదలుపెడుతూ ఈ విధంగా 50,000 మొత్తాన్ని అక్రమంగా డ్రా చేశారు. ఇది స్పష్టమైన నిర్ధారణ ఆరోపణ అనమాట. సో, ఈ విధంగా పేర్కొనాలి. ఇక ఆధారం బేసిస్ ఆఫ్ చార్జెస్. ప్రతి అభియోగానికి కింద ఆరోపణకు ఆధారం ఏమిటో మనము పేర్కొనాల్సి ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్, ఆడిట్ రిపోర్ట్, ఉన్నతాధికారి నివేదిక ఏది ఉన్నా సరే దాని కింద అటాచ్ చేయాలి. ఇక అనెక్సర్ 2 ఆధార పత్రాల జాబితా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్. అనెక్సర్ 1లో పేర్కొన్న అభియోగాలను నిరూపించడానికి క్రమశిక్షణాధికారి ఏ ఏ పత్రాలలో ఆధారపడాలనుకుంటున్నారో ఆ పత్రాలన్నింటినీ ఈ జాబితాలో క్రమ సంఖ్యలో పొందుపరచాలి. ఉదాహరణకు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్టు, సంబంధిత వోచర్లు, క్యాష్ బుక్, ఎక్స్ట్రాక్ట్లు, బాధితుల ఫిర్యాదు లేఖలు మొదలైనవి. ఈ పత్రాలను పరిశీలించే హక్కు ఉద్యోగికి ఉంటుంది. అనెక్సర్ 3 సాక్షుల జాబితా. అభియోగాలను నిరూపించడానికి ఎవరెవరిని సాక్షులుగా విచారించాలనుకుంటున్నారో వారి పేర్లు, హోదా, చిరునామా ఈ జాబితాలో పేర్కొనాలి. ఇది ఉద్యోగి తనపై సాక్ష్యం చెప్పబోయేది ఎవరో ముందుగానే తెలుసుకొని తన వాదనను సిద్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఛార్జ్ మెమో జారీ తర్వాత ప్రక్రియ. ప్రొసీజర్ ఆఫ్టర్ ఇష్యూయింగ్ ఛార్జ్ మెమో. ఛార్జ్ మెమోను ఉద్యోగి పనిచేస్తున్న కార్యాలయాధిపతి ద్వారా అతనికి అధికారికంగా అందజేయాలి. ఉద్యోగి తన లిఖితపూర్వక సంజాయిషీని రిటన్ స్టేట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నిర్దేశిత గడువులోగా సాధారణంగా 10 రోజుల్లో నేరుగా క్రమశిక్షణాధికారికి గానీ, తన కార్యాలయాధిపతికి గానీ సమర్పించాలి. ఉద్యోగి ఇచ్చిన సంజాయిషీని క్రమశిక్షణాధికారి పరిశీలిస్తారు. సంజాయిషీ సంతృప్తికరంగా ఉంటే ఆ కేసును అక్కడితో మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. సంజాయిషీ అనేది సంతృప్తికరంగా లేకపోతే తదుపరి విచారణ నిమిత్తం ఒక విచారణాధికారి మరియు ప్రభుత్వ పక్షాన వాదనలు వినిపించడానికి ఒక సమర్పణాధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు చేపట్టేటప్పుడు, ముఖ్యంగా ఛార్జ్ మెమోను రూపొందించేటప్పుడు క్రమశిక్షణ అధికారులు అత్యంత జాగ్రత్త వహించాలి. సహజ న్యాయ సూత్రాలను అంటే ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటిస్తూ ఉద్యోగికి తన వాదనను వినిపించుకునే పూర్తి అవకాశం కల్పించాలి. పైన వివరించిన విధంగా స్పష్టమైన ఆధారాలతో కూడిన ఛార్జ్ మెమోను జారీ చేయడం ద్వారా విచారణ ప్రక్రియ పటిష్టంగా నిలుస్తుంది మరియు న్యాయస్థానాల్లో ప్రభుత్వ చర్యలు నిలబడడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో తమ హక్కులు మరియు విచారణ ప్రక్రియపై ఉద్యోగులకు అవగాహన ఉండటం వల్ల వారు అనవసరమైన జాప్యం మరియు ఇబ్బందుల నుండి తమను తాము కాపాడుకోగలుగుతారు. సో, ఈ విధంగా ఉద్యోగుల చర్యలైతే తీసుకోబడతాయి. సీసీఏ నిబంధనల ప్రకారంగా ఛార్జ్ మెమోను జారీ చేసే విధానం ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నామనైతే ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. సో, ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.